జాతక జ్యోతిష్యంలో ముఖ్యంగా వధూవరుల వివాహ పొంతనలో చూడాల్సింది ఏంటంటే వధూవర గుణమేళన గణాలతో పాటు వివాహ పొంతనతో పాటు ముఖ్యంగా కుజదోష నిరూపణ, కుజదోషం ఉందా లేదా చూడాలి. ఎలాగంటే కుజదోషము ఈ మధ్యలో విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. చాలామందికి తెలుసు కుజదోషం గురించి. కుజుడు దోషయుక్త స్థానాల్లో ఉన్నప్పుడు దాన్ని కుజదోషం అంటారు. కుజుడు మంగళుడు అని కూడా అంటారు. అయితే కుజుడు 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో ఉన్నప్పుడు లగ్నం నుండి కుజదోషం అని అంటారు. ఈ కుజదోషం గురించి చాలామంది విపరీతంగా భయభ్రాంతులకు గురవుతారు. వివాహం కాదు, వివాహం చేసుకుంటే భార్య కుజదోషం అంటే భర్త వియోగం కలుగును, భర్త కుజదోషం అంటే భార్య వియోగం కలుగును. అయితే కుజదోషం గురించి విపరీతంగా ఈ మధ్యలో ఏ ఛానల్లో చూసినా కూడా కుజదోషం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కుజదోషం అసలు మీకు ఉందా లేదా అది తెలుసుకోవాలి. కుజదోషము నేను చెప్పిన 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే దోషం ఉన్నట్టు కాదు. పరాశర మహర్షి వారు చెప్పింది ఏంటంటే బృహత్పరాశర హోరా శాస్త్రంలో కుజదోషం గురించి విపులంగా శ్లోకంలో వారు ఇవ్వడం జరిగింది. కుజుడు దోషయుక్తమై అని అన్నాడు. అయితే నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తుంటారు. అయితే ఆ క్లయింట్స్లో కొందరు నాకు కుజదోషం ఉంది గురువు గారు, నేను ఫలాని బ్రాహ్మణుని చూపించుకున్నాను, అది చేశాను, కుజదోషం ఉంది, ఈ చాలా సంబంధాలు తప్పిపోయినాయి, మరి నాకు వారి నుంచి కొంచెం అనుమానం వచ్చి వేరే వారి దగ్గరికి కూడా వెళ్ళి చూపించాను, అక్కడ కూడా కుజదోషం ఉందని చెప్పారు అని చాలా సంబంధాలు చూశాను అని నా దగ్గరకు వచ్చారు. నేను చూస్తే వారికి కుజదోషం లేదు, కుజదోషం లేనేలేదు వారికి. ఎలాగంటే కుజదోషం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. జ్యోతిష శాస్త్రం పూర్తిగా గురుముఖంగా నేర్చుకొని ఉండాలి. గురుముఖంగా నేర్చుకొని ఉండాలి. ఏదో పుస్తకాల్లో చదివి మాధ్యమాల్లో టీవీలోనో యూట్యూబ్లోనో చూసి చెప్పడం కాదు. గురుముఖంగా వారి ద్వారా నేర్చుకుంటేనే జ్యోతిషంలో కుజ దోష నిరూపణ నిర్ధారణ జరుగుతుంది. ఇలా చాలామంది కుజదోషం ఉందని చెప్పి మంచి మంచి సంబంధాలు వదిలేసుకొని వివాహం కాక 30 నుంచి 32, 35, 40 ఏళ్ల వరకు కూడా కుజదోషం లేకున్నా కూడా వారు కుజదోషాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఈ వచ్చిరాని జ్యోతిషంతో చెప్పించుకోవడం వల్ల దీనివల్ల చాలా అనర్థాలకు గురవుతున్నారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మీకు కుజదోషం ఎలా ఉంటుంది, కుజదోష నిర్మూలన, కుజదోష నిర్ధారణ ఎలా చేయాలి, ఏ నక్షత్రం వారికి కుజదోషం ఉంటుంది, ఏ నక్షత్రం కుజదోషము అని చెప్పారే కానీ కుజదోషము ఉందని తెలవడానికి ఈ జ్యోతిష్ శాస్త్రంలో 100 రకాల సూత్రాలు ఉన్నాయి. 100 రకాలు ఉన్నటువంటి ఈ రకాలుగా చూడాల్సి వస్తుంది. కుజదోషము ఒక 1000 మందికి, ఒక 100 మందికి కుజదోషం ఉందని చూస్తే ఆ 100 మందిలో కూడా ఉండదండి, 1, 2కి మాత్రమే ఉంటుంది. అది కూడా పూర్తిగా చూడాల్సి వస్తుంది. అది ఎలాగంటే మీరు మొత్తం వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు కుజదోషం అంటే ఏందని. కుజదోషం ఎవరెవరికి ఉండదంటే కుజదోషం కర్కాటక రాశి వారికి కుజదోషం ఉండదు, సింహలగ్నం వారికి కుజదోషం ఉండదు, ధనస్సు రాశి వారికి కుజదోషం ఉండదు. ఎందుకంటే మిత్రస్థానాలు. మేషలగ్నానికి అధిపతి కుజుడు, వృశ్చిక లగ్నానికి అధిపతి కూడా కుజుడే. సింహలగ్నానికి, మేషలగ్నానికి, వృశ్చిక లగ్నానికి, మకర లగ్నానికి, ధనుర్లగ్నానికి కుజదోషం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింహలగ్నం వారికి, సింహలగ్నంలో
కుజుడు ఉండగా జన్మించిన వారికి కుజదోషం ఉండదు. ఎలాగంటే కుజుడు మేషం నుంచి 5వ ఇల్లు సింహం, సింహరాశి సింహం, సింహ లగ్నంలో జన్మించే వారికి లగ్నంలో కుజుడు ఉండగా వారికి కుజదోషం ఉండదు. కుజదోషం అక్కడ రద్దు అయిందన్నమాట. ఎందుకంటే మేష వృచ్చిక, కుజునికి రవికి గురువుకు త్రికోణం, కోణాధిపతులైనటువంటి మేషం నుంచి కోణం వరకు, కోణానికి మేషం కుజును స్వక్షేత్రం, కుజుని నుంచి సింహం మిత్రక్షేత్రం, సింహం నుంచి ధనస్సు గురువు త్రికోణాధిపతులు కాబట్టి వీరికి కుజదోషం ఉండదు. మిథునం ద్వితీయమై అందులో కుజుడు ఉండగా కుజదోషం ఉండదు. కర్కాటకం ద్వితీయమై అందులో కుజుడు ఉండగా కూడా కుజదోషం రద్దవుతుంది. మేషం చతుర్థమై అందులో కుజుడునను, వృచ్చికం చతుర్థమై అందులో కుజుడునను కుజదోషం ఉండదు. మేషం సప్తమమై అందులో కుజుడునను కుజదోషం ఉండదు. కర్కాటకం సప్తమమై అందులో కుజుడున్నను కుజదోషం ఉండదు. ధనస్సు రాశి సప్తమమై అందులో కుజుడున్నను కుజదోషం ఉండదు. ఇక పూర్ణ శుభుడైనటువంటి గురువుతో కుజుడు కలిసి ఉన్నచో కుజదోషం ఉండదు. ఇవి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక బుధునితో, శుక్రునితో, చంద్రునితో, వృద్ధి చంద్రునితో అంటే శుక్లపక్షంలో జన్మించినప్పుడు ఉన్న అమావాస్య తర్వాత వృద్ధి చంద్రుడు, క్షీణచంద్రుడు అవుతాడు కాబట్టి వృద్ధి చంద్రునితో కలిసిన శుక్లపక్ష చంద్రుడితో, బుధుడితో, శుక్రుడితో కలిసినప్పుడు కుజునికి కుజదోషం ఉండదు. కుజుడు చరరాశులందు ఉన్నప్పుడు కూడా కుజదోషం ఉండదు. ఇక కన్యా లగ్నం వారికి లగ్నం కన్య, సప్తమం మీనం అవుతుంది. అందులో కుజుడున్నా కూడా కుజదోషం రద్దవుతుంది. కర్కాటక లగ్నంనకు 8వ ఇల్లు అయినటువంటి కుంభంలో కుజుడున్నను కుజదోషం ఉండదు. ఇక మకర లగ్నంనకు 12వ ఇల్లైన ధనసందు కుజుడున్నను కుజదోషం ఉండదు. కుజుడు ఏ లగ్నం వారికి ఉండడంటే మేష, వృచ్చిక, మకర, కర్కాటక, సింహ లగ్నారి వారికి కుజదోషం ఉండదు. ఇక ద్వితీయ స్థానమైన కుజుడు ద్వితీయమగు స్థానంలో కర్కాటక, సింహ, వృచ్చిక, మకర ద్వితీయ కుజుడు ఉన్నప్పుడు దోషం ఉండదు. సప్తమ కుజుడు మేష, వృషభ, కర్కాటక, సింహ, తుల, వృచ్చిక, మకర సప్తమ కుజుడు దోషం ఉండదు. సప్తమ కుజుడు మేష, వృషభ, కర్కాటక, సింహ, వృచ్చిక, ధనస్సు, మకర, కుంభ అష్టమ కుజుడు ఉన్నవారికి కుజదోషం ఉండదు. ద్వాదశ కుజదోషం అంటే వారికి ఉండదంటే మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృచ్చిక, కుంభ ఈ రాశి వారికి ద్వాదశ కుజుడ దోషం ఉండదు. ఏ నక్షత్రంలో పైన కుజుడు ఉంటే దోషం రద్దవుతుందో అది మీరు తెలుసుకోవాలి. చాలా ముఖ్యం. ఇక్కడే చాలా మంది ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏ బ్రాహ్మణునికి చూయించినా ఈ స్థానాల్లో కుజునుండి కుజదోషం అని చెప్పేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇదే పట్టుకొని వీళ్ళు వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎలాగంటే ఏ నక్షత్రంలో కుజదోషం లేదు అది తెలుసుకోవాలి. ముఖ్యంగా అశ్వని, ముఖ, మూల నక్షత్రంలో కుజుడు ఉంటే దోషం ఉండదు. ఈ నక్షత్రం వారికి కుజదోషం వర్తించదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక లగ్నమున శని 1, 2, 4, 7, 8, 12 ఇక్కడ ఉన్నట్లయితే కుజదోషం ఉండదు. రుచక మహాయోగం ఉన్న వారికి కూడా కుజదోషం వర్తించదు.
ఎందుకనగా కుజుడు మకరంలో ఉచ్చపడతాడు. కాబట్టి కేంద్ర కోణాల్లో ఉన్న కుజుడు మకరంలో ఉచ్చపట్టినటువంటి వారికి కుజదోషం ఉండదు. చంద్రమంగళ యోగం, చంద్రునితో కుజుడు కలిసి ఉన్న కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం అని అంటారు. కేంద్రం నుంచి, కోణం నుంచి, లగ్నం నుంచి వీరికి కూడా కుజదోషం వర్తించదు. ఇక పూర్ణ శుభుడైనటువంటి గురువు శుక్రుడు కలిసి లగ్నంలో ఉన్నప్పుడు, లగ్నంలో ఉంటే వీరికి కూడా కుజదోషం వర్తించదు. ఇక కుజుడున్న ఎక్కడైతే కుజుడు దోషంలో ఉన్నాడని అనుకుంటున్నారో ఆ రాశి అధిపతి లగ్న కేంద్రాల్లో చంద్రునితో కలిసి ఉన్నప్పుడు కుజదోషం రద్దవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పాటుగా కుజదోషం కుజుడి నుంచే కాకుండా చంద్రుడి నుంచి కూడా చూస్తారు. మనస్కారకుడైనటువంటి చంద్రుడు మరియు శుక్రుడి నుంచి కూడా శుక్రదోషం, శుక్రుడి నుంచి కూడా కుజుడిని చూస్తారు. మొట్టమొదలు లగ్నం నుంచి కుజదోషం నిర్ణయము. ఇక రెండవది చంద్రుడి నుంచి, శుక్రుడి నుంచి చూడాల్సి వస్తుంది. శుక్రుడి నుంచి మనస్కారకుడైన చంద్రుడు, శుక్రుడి నుంచి 1, 2, 4, 7, 8, 12లో కుజుడు ఉన్నట్లయితే చంద్రుడి నుంచి వీరు భార్యాభర్తలు ఎక్కువ కొట్లాడుకోవడం, మానసికంగా ఒకరినొకరు మాట్లాడకపోవడం, ఒకరి గురించి ఒకరు తప్పుగా అర్థం చేసుకోవడం, కానీ వీళ్ళు మనస్సులోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటారు. వీళ్ళు బయటకు అనలేరు అనమాట. ఎందుకంటే మనస్కారకుడు చంద్రుడు దోషస్థానంలో ఉన్నాడు. చంద్రుడి నుంచి కుజుడు దోషస్థానంలో ఉన్నాడు కాబట్టి వీరు అలాగే మనస్సులోనే బాధపడుతూ అలాగే ఉంటారనమాట. ఇక వీళ్ళు తరచుగా ఎక్కువ మాట్లాడుకోవడం అది జరగదు. ఇక శుక్రుడి నుంచి దోషయుక్తమైన కుజుడు లగ్నం నుంచి ద్వితీయం నుంచి, చతుర్థం నుంచి, సప్తమం నుంచి, అష్టమం నుంచి 12వ భావం నుంచి ఉన్నప్పుడు శుక్రుడు అంటే సుఖాన్నిచ్చేటువంటి శుక్రుడు భార్యాభర్తలు కలిసే ఉంటారు. కానీ వీరు పడక గదిలోకి వెళ్ళిన తర్వాత గొడవలు మొదలవుతాయి. ఎందుకంటే వాళ్ళకు దాంపత్య సుఖం అనేది ఉండదు. అమ్మాయికున్న వీరిద్దరికీ దాంపత్య సుఖం ఉండదు. తరచుగా వైద్యులకు దగ్గరికి వెళ్ళడం, చూపించుకోవడం, వీళ్ళు అంతా బయట బాగానే ఉంటారు. కానీ పడక గదిలో విపరీతంగా కొట్లాటలు, కొట్టుకోవడాలు, భార్య భర్తను కొట్టడం, భర్త భార్యను కొట్టడం, ఇలాంటివన్నీ పడక గదిలో శుక్రుడి నుంచి దోషయుక్తమై ఉన్న కుజుని వలన కలుగుతాయి. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి బాగా గురుముఖంగా నేర్చుకుంటేనే కుజదోష నిర్ణయం అనేది చేయవచ్చు. కుజ దోషం అన్నాడు కానీ మన జ్యోతిష శాస్త్రంలో మహర్షి వారు చెప్పారు ఏంటంటే ఒక దోషానికి 200 రకాల దానికి రూల్స్ ఉన్నాయి. దానికి రూల్స్ అలా ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని ఛేదించుకొని అన్నీ చూసిన తర్వాతనే వీని కుజదోషం ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు చూస్తున్న వారు కుజదోషం ఉంది అన్నవారు 1000 మంది కుజదోషం ఉంటే అవన్నీ తీసుకొని వస్తే అందులో ఒకరికి ఇద్దరికే ఉంటుంది కుజదోషం. ముఖ్యంగా కుజుడు రవి నుంచి 3 నుంచి 7 డిగ్రీల లోపల ఉండి మౌఢ్యం పొందినప్పుడు కుజదోషం వర్తించదు. కుజుడు జాతక చక్రంలో మౌఢ్యమైనప్పుడు కంబస్ట్ అంటారు. అంటే రవికి 3 నుంచి 7 డిగ్రీల లోపల ఉన్నప్పుడు రవికి ఏ గ్రహం ఉంటే అది కంబస్ట్ అవుతుంది, అంటే మౌఢ్యం అవుతుంది, కాలిపోతుంది. దానికి ఉన్న ఫ్యూచర్స్, దానికి ఉన్న పవర్ తగ్గిపోతుంది. కాబట్టి కుజదోషం వర్తించదు. కుజుడు నీచ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా కుజదోషం వర్తించదు. కుజుడు మరణావస్థలో, వృద్ధావస్థలో ఉన్నప్పుడు కూడా ఈ కుజదోషం వర్తించదు. కుజునికి గురువు, శుక్ర, బుధ దృష్టులు ఉన్నప్పుడు కూడా కుజదోషం అనేది వర్తించదు. శుభగ్రహ దృష్టులు ఉన్న, శుభగ్రహ రాసుల్లో ఉన్న, శుభగ్రహాలతో కలిసి ఉన్న, శుభగ్రహ నక్షత్రాలతో ఉన్నా కూడా కుజదోషం ఉండదు.
ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పుతూ పోతే 24 గంటలైనా ఈ వీడియో సరిపోదు. అవన్నీ కుదించి మీకు షార్ట్గా చెప్తున్నాను, మీరు అందరు అర్థం చేసుకోండి. మీరు ఒక మంచి జ్యోతిష్యాన్ని, మంచి చదువుకున్నటువంటి జ్యోతిష్యుని కలిసి కుజ దోషం ఉందా లేదా మీరు నిర్ణయం తీసుకోండి. ఎవరో ఏదో ఒక ఆయన చెప్పాడు, ఓ బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళాము, 1, 2, 4, 7, 8, 12లో మీకు కుజదోషం ఉందయ్యా అంటే వీడు అక్కడనే భయానికే అదైపోతాడు. ఎన్నో సంబంధాలు కూడా కొట్టుకొని ఉంటారు, సంబంధాలు రావు. అయితే ఇవన్నీ కాకుండా మంచి జ్యోతిష్యుని కలవండి. కుజదోషం ఉందా లేదా ఇన్ని రకాలుగా చూడాలి. ఇప్పుడు నేను చెప్తూ పోతే ఈ వీడియో సరిపోదు, ఒక రోజు కూడా సరిపోదు. కుజిన్ని అన్ని రకాలుగా అన్ని ఇచ్చారు, మార్చి వారు అన్ని ఇచ్చారు, అన్ని రకాలుగా అవన్నీ ఫోను. అందులో దోషం ఉన్నప్పుడు కుజదోషం ఉంటుంది. కుజదోషం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే అసలు కుజుడు ఒప్పుకోడు, వివాహానికి కుజుడు అస్సలు ఒప్పుకోడు, ఆస్పెక్ట్ చేయడు. కుజదోషం ఉన్న నిజంగానే మన ఇవన్నీ కాకుండా కుజుడు దోషయుక్తంలోనే ఉంటే అప్పుడు కుజుడు ఏమవుతుందంటే, కుజుడు దోషయుక్తమై నిజంగా కుజదోషం ఉన్నట్లయితే భార్యాభర్తలు, ఒక అబ్బాయికి కుజదోషం ఉందనుకోండి, ఉదాహరణకు మీకు చెప్తాను. కుజదోషం అనేది ఎలా ఉంటుందో మీరు బాగా వినండి, తెలుసుకోండి. నిజమైన కుజదోషం అంటే ఒక అబ్బాయికి కుజదోషం ఉంది, వివాహం చేసుకున్నాడు, అవన్నీ ఏది చూడలేదు, జాతకం చూడలేదు, చేయలేదు. ఒకవేళ ఒక మంచి జ్యోతిష్యాన్ని చూపించుకున్నాడు, అది నిజంగా కుజదోషం అని తేలింది అని వీడు ఏం చేస్తాడంటే వీరన్నీ దాచిపెట్టేసి వివాహం చేసుకుంటాడు. ఏమవుతుందిలే అని చెప్పి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నాగానే ఈ మధ్యలో మనము పేపర్లలో, టీవీలోనూ చాలా చూస్తున్నాం, వివాహమైనప్పుడే అబ్బాయి మరణం అని ఒక వార్త వస్తుంది. అమ్మాయి భార్యాభర్తలు ఇద్దరు నవదంపతులు తీర్థయాత్రలకు వెళ్ళి యాక్సిడెంట్లో, ఒక బస్సులో అందరూ కుటుంబ సభ్యులతో వెళ్ళి బస్సు యాక్సిడెంట్ అయ్యింది. నవవధులు ఇద్దరు చనిపోయారు, మిగిలిన వారికి తీవ్రమైన గాయాలు అయ్యాయి అని చెప్పి వస్తుంది. అంటే వరుడు చనిపోవడం, లేకుంటే వధువు చనిపోవడం, ఇలాంటివన్నీ వార్తలు మీరు అన్నీ చూసింటారు. ఇలాంటివి కుజదోషం వల్ల కలుగుతుంది. నిజమైన కుజదోషం అంటే ఇలా ఉంటుంది. ఒకవేళ కుజదోషం ఉన్నా లేపి కొట్టేస్తాడు, కుజుడు అస్సలు ఒప్పుకోడు. అలాగ ఉంటుంది కుజదోషం అంటే. ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి. మంచి జ్యోతిష్యుని కలిసి మంచి నిర్ణయం, పూర్తి నిర్ధారణ అయిన తర్వాత కుజునికి కుజదోషం చాలామంది టీవీల్లోనూ కుజదోషానికి ఇవి చేయండి, అది చేయండి, మంత్రం చేయండి, హోమం చేయండి, పరిహారాలు చేయండి, దానాలు చేయండి అని అంటున్నారు. ఇదంతా ఏమీ కాదు. నేను ఒకటే మీకు చెప్తున్నా, నేను కుజదోషానికి కుజదోషమే కావాలి, ఇదే పరిహారం. హోరాశాస్త్రంలో పరాశర మహర్షి వారు ఇదే చెప్పారు, ఫలదీపికలో ఉంది. అయితే కుజదోషం ఉన్నవారు హోమాలు చేసుకోండి, జపాలు చేసుకోండి. కానీ మీరు వివాహం నిజంగానే కుజదోషం ఉంటే కుజదోషానికి కుజదోషమే కావాలి. కుజుడుకున్న పవర్కు ఈ పవర్ రెండు కలిస్తేనే పటుత్వం ఉంటుంది. ఇక్కడ పవర్ ఉంది, ఇక్కడ పవర్ లేదు, కానీ ఇక్కడ కొట్టేస్తాడు కుజుడు. వీడైనా కొట్టేస్తాడు, అమ్మాయినైనా కొట్టేస్తాడు. కాబట్టి మీరు కుజదోషానికి కుజదోషమే నిజమైన పరిహారం. వాడెవరో రాళ్ళు ఇస్తున్నాడు, రత్నాలు ఇస్తున్నాడు, ఈ మంత్రాలు చేస్తే పోతుందంటే అది పోతుంది, అదంతా అబద్ధం. ఇది నమ్మకండి. మీరు హోమం చేసుకోండి, కుజునిపై హోమం చేయించండి, మంత్ర జపం చేసుకోండి. చేసుకొని మీరు తర్వాత ఏం చేయాలి, కుజదోషం ఉన్న అబ్బాయి అయితే కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకోండి. అమ్మాయి కుజదోషం ఉంది, ఈ హోమాలు మంత్ర జపాలు చేసుకొని కుజదోషం ఉన్న అబ్బాయినే వెతికి పట్టుకొని మీరు వివాహం చేయండి. మీరు ఇలాగేం లేదు ఏం కాదని చెప్పి మీరు వివాహం చేస్తే ఈ దంపతులకు కానీ వారి జీవితాలతో మీరు ఆడుకున్నట్లు అవుతుంది. ఇది ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కుజదోషాన్ని అనవసరంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కుజదోషం చాలా కష్టం. కుజదోషం వెతికి పట్టుకోవడం అనేది చాలా కష్టం. మీరు పూర్తిగా తెలుసుకుంటేనే కుజదోషం గురించి చేయాలి. ఏది తెలియంది కుజదోషం ఉంది, నాకు ఏదో అయిపోతుంది అని చెప్పి కొంతమంది వివాహాలు చేసుకోకుండా వాళ్ళ జీవితాలన్నీ ఆగమ్య గోచరంగా ఉంటున్నాయి. వివాహం సరైన సమయానికి వివాహం చేసుకో, మంచి జ్యోతిషం సంప్రదించి మీరు కుజదోష నిర్ణయం చేసి అసలు కుజదోషం ఉందా లేదా. నేను చెప్పాను కదా ఇందాక, ఇంకా చాలా ఉంది నేను చెప్పేది. చెప్తే ఈ సమయమే సరిపోదు. అసలు కుజదోష నిర్ణయము చాలా ఉంది. ఎన్నో శుభ నక్షత్రాల్లో, ఎన్నో నక్షత్రాల్లో ఉంది. ఆ నక్షత్రం పైన కుజుంటే దోషం లేదు.
ఎన్నో రాసుల్లో మిత్రక్షేత్రాలు స్వక్షేత్రాలు కుజుడున్నప్పుడు దోషం లేదు. శుభగ్రహ యుతి దీనివల్ల కూడా దోషం లేదు. కానీ కుజ దోషం ఉంది అని చెప్పేసి మీ జీవితాలు నాశనం చేసుకొని మీతో పాటు మీ తల్లిదండ్రుల జీవితాలు కూడా మంచి విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకొని వివాహం కాకుండా మీ టైం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీకు తెలిస్తే ఏం లాభం అండి? ఇక మీ జీవితం అంతా అయిపోతుంది, అప్పటికే సగం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అందుకే జ్యోతిష్యం ద్వారా మంచిగా చూపించుకొని చేసుకోండి. ఒకవేళ నిజంగానే మీరు ఒక జ్యోతిష్యం చూపించారు, ఇంకా కుజదోషం ఉంది, మంచి జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళామంటే కుజదోషం ఉంది అన్నప్పుడు ఏం చేయండి? మంచి హోమం చేయించుకోండి. కుజునికి హోమం చేయించి మీరు గ్రహశాంతికి మంత్ర జపం, కుజ మంత్ర బీజాక్షర జపం చేయండి. చేసిన తర్వాత ఈక్వల్ మీకు సమానమైనటువంటి కుజదోషం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోండి. అమ్మాయికి అయినప్పుడు కూడా హోమం చేసుకోండి, మంత్రజపం చేసుకోండి. కుజదోషం ఉన్న అబ్బాయిని వెతికి వివాహం చేసుకోండి. మీరు సుఖవంతంగా ఉంటారు. పెద్ద విషయం కాదు, మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. శుభం భూయాత్.